రోమన్ కేథలిన్ విశాఖ అగ్రపీఠాధిపతిగా ఆర్బ్‌బిషప్ ఉడుమల బాల నియమితులయ్యారు. నేడు జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ మైదానంలో ఆయన అశేష దైవజనుల నడుమ అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు విశాఖ అగ్రపీఠ పరిపాలనా అధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పొలిమేర జయారావు, కులపతి ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, వికార్ జనరల్ ఫాదర్ బాలశౌరిలు తెలిపారు. అంగరంగ వైభవంగా జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరింత వైభవంగా జరిపేందుకు వాటికన్ అంబాసిడర్ లియోపోల్డో గిరెల్లి విచ్చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ బృహత్తర దైవ కార్యక్రమానికి దైవజనులెల్లరూ హాజరై ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. వాటికన్ అంబాసిడర్ హిస్ గ్రేస్ లియోపోల్డో గిరెల్లి గారు రానున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రతినిధిగా ఆయన మన భారతదేశంలో మరియు నేపాల్ దేశంలో సేవలు అందిస్తూ వారు కూడా రేపు జరగబోయే ఇన్స్టాలేషన్ సెరమనీలో పాల్గొనబోతున్నారు. రేపు సాయంకాలం 4:30కి మన జ్ఞానపురంలో క్రొత్తగా నియమించినటువంటి అగ్ర పీఠాధిపతులుగా బిషప్ ఉడుమల బాల గారు వరంగల్ పీఠాధిపతులు ప్రతిష్ఠింపబోతున్నారు. రేపు సాయంకాలం నుండి వారు మన విశాఖపట్నానికి రోమన్ కథోలిక చర్చికి అగ్ర పీఠాధిపతిగా తమ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రేపు జరగబోయే 3వ తారీఖు కార్యక్రమంలో మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారు వరంగల్ పీఠాధిపతులు వారు మన విశాఖపట్నానికి అగ్రపీఠ కాపరిగా నియమితులయ్యారు. వారి అధికారిక నియామక దినం రేపు జరగబోతుంది. దీనిని పురస్కరించుకొని మన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన జయరావు తండ్రి గారు చెప్పినట్లుగా వారిని అధికారికంగా నియమించడానికి వాటికన్ అంబాసిడర్ పాపుగారి దూత, మా కథోలిక ప్రపంచానికి అధినాయకులు పాపుగారి దూత మోస్ట్ రెవరెండ్ హిజ్ ఎమినెన్స్ లియోపోల్డో గిరెల్లి గారు వస్తున్నారు. 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 4 గంటల ప్రాంతంలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ పరిధిలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంతవరకు వరంగల్ పీఠంలో పీఠాధిపతులుగా పనిచేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ ఉడుమల బాలగారిని పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క పీఠానికి నూతన అగ్రపీఠాధిపతులుగా నియమించి ఉన్నారు. ఇప్పుడు వారు రేపు 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాబట్టి మా అందరి తరపున మీ అందరి తరపున శ్రీవారికి ఘన స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా పాల్గొని వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను.